అట్లీది 22 హా. 21 చూసాంగా గ్లిమ్స్. అవును. త్రివిక్రమ్ శ్రీనివాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, భారీ బడ్జెట్ ఫ్యాంటసీ ఫిలిం అండ్ ద ట్రూ స్టోరీ ఆఫ్ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అల్లు అర్జున్, తమన్, అనిరుద్, మంచి దేవిశ్రీ, కాంబోస్. ముగ్గురు, సమాంత. అవును, సమంత నేను is తర్వాత back. అడుగుదాం అనుకుంటున్నాను. Yeah. సమంత ఇస్ బ్యాక్ అగైన్ విత్ ద త్రివిక్రమ్. అంటే ఎంత ఆలోచించండి ఆ సినిమా ఎంత హిట్ అయింది అంటే అల్లు అర్జున్ గారు అలా ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా నేను అల్లు అర్జున్ గారి విషయంలో ఒకటే చెప్తానండి, ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలి ఒక హీరో. అలా పట్టుకున్న హీరో ఒక్కరే ఒక్కరు చిరంజీవి గారు. ఆ తర్వాత పల్స్ పట్టుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన హీరో ఎన్టీఆర్ గారు. అల్లు అర్జున్ గారు స్టార్టింగ్ సినిమా గంగోత్రి ఎంత ట్రోల్ అయింది. ఆయన కూడా భయపడతారంట ఇప్పుడు ఆ సినిమా చూస్తే. సెకండ్ సినిమా ఆర్య, బన్నీ, మళ్ళీ వివి వినాయక్. బన్నీ బాగుంటది సినిమా. చాలా బాగుంటదండి సినిమా, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది బన్నీ. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, హ్యాపీ. దట్టు ఏంటంటే ద వే హీ మేక్ హిమ్సెల్ఫ్ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్. అవును. తన మేక్ ఓవర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాడు, అది ఏ హీరో పెట్టలేడు. ఇంకొకటి ఏంటంటే తన డ్రెస్సింగ్ స్టైల్, అవును. బిహేవియర్, ఉమ్. సినిమా పరంగా నేను చెప్తున్నాను. అవును. డైరెక్టర్ల ఎంపిక, కాస్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ ప్రియుడు, ఆయన మ్యూజిక్ చాలా బాగా ఇష్టపడతాడు. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ దేవిశ్రీ ఇచ్చారు ఆయనకి మ్యూజిక్. అవును. మనం చూస్తే ఇప్పుడు మళ్ళీ సితారా ఎంటర్టైన్మెంట్స్ తో ఒక సినిమా, సన్ పిక్చర్స్ తో ఇంకొక సినిమా సైన్ చేశారు. ఆయన కూడా ఈరోజు